శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం బాగానే ఉంది. తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అదేవిధంగా భాగ్యస్థానము అంటే అదృష్ట విజయంలో పంచగ్రహ కూటమి మనకు కనిపిస్తోంది. అలాగే రాజ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. ఇక్కడ భాగ్యాధిపతి రాజ్యంలో ఉండడం ఒక విశేషము. దాన్ని ఎప్పుడు పాజిటివ్గానే మనం తీసుకోవాలి. అంచేత 100% ఉద్యోగంలో కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని లక్ ఫేవరింగ్ జరగడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు అవకాశాలు కలగడం, టెంప్టింగ్గా ఉండడం, ఇవన్నీ మీ ఉద్యోగాల్లో కనబడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా సైడ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకొక కార్యక్రమంలో పాల్గొనాలి, చిన్న మినీ బిజినెస్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా అందులో కూడా మీరు సక్సెస్ఫుల్ అవడానికి సరైన అనుకూలమైన పరిస్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయట్లేదు, ఉన్న ఉద్యోగంలోనే చిన్న డెవలప్మెంట్స్ అది కనబడే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల విషయంలో కూడాను వ్యాపారస్తులకి భాగ్యాధిపతి అంటే అదృష్టం ఇచ్చేవాడు రాజ్యంలో కూర్చున్నాడు. ఇదొక టిపికల్ యోగం అంటాం మనం. భాగ్యంలో పంచగ్రహాలు ఉన్నప్పటికీ భాగ్యాధిపతి వెళ్ళి తిన్న రాజ్యంలో కూర్చున్నాడు కాబట్టి రాజ్యంలో ఉన్న చిన్న చిన్న తప్పులు కరెక్షన్ చేసి రాజ్యంలో యోగాన్ని ఇస్తాడు. అంటే వ్యాపారం ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యాపారానికి సంబంధించిన వరకు కొంతవరకు బలం పెరిగే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడుతుంది. బలం ఏ రకంగా ఉంటే ధనం రావడం ఒక బలం ఉంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా పర్వాలేదని ఒక కాన్ఫిడెంట్ లెవెల్ రావడం ఒక బలం అవుతుంది. అటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడడానికి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది, వెళ్ళి ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. వివాహం జరగని వాళ్ళకి లాంగ్ లాస్టింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వివాహానికి సంబంధించిన ప్రక్రియలన్నిటి ఆరంభించవచ్చు. ఇప్పుడు సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. చాలా కాలం ఉన్న పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహార కేసులో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే కోర్టులో ఎన్నో విషయాల్లోని ఇరుక్కుపోయి బయటపడకుండా మన ల్యాండ్స్ విషయం అనుకోండి, వివాహ విషయం అనుకోండి, లేక లీగల్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఏముంటాయి. ఇది 10-15 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నవి ఏమైనా ఉంటే 10 సంవత్సరాలుగా అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఇప్పుడు ఈ 15 రోజుల్లో కనబడుతుంది. కొంచెం మానవ ప్రయత్నం చేయాలి, చేస్తే డెఫినెట్గా కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. చాలా కాలం నుండి అంటే 30-40 సంవత్సరాలుగా వయసు వచ్చేంత వరకు వివాహం కాని వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మానవ ప్రయత్నంగా చేసుకోగలిగితే ఏదైనా అవకాశం కలుగుతుంది. సంతానం లేని వారు సంతాన ప్రయత్నం కూడా చేసుకుంటే డెఫినెట్గా దాని ఫలితం మనకు కనిపిస్తుంది. ఈ సమయంలోనే అనుగ్రహం బాగా ఉంది చెప్పచ్చు. ఇదొక ఎత్తు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీరు ట్రేడింగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 6 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు రాశిలో గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి సంతానము, వివాహం ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు ముందడుగు వేయాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. కొన్ని సమస్యలు తెలియకుండానే పరిష్కార మార్గం అయితే మీలో ఉన్న కొన్ని లోపాలు కూడా కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.